ఎన్నికల సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా తనిఖీలకు లోకేష్ సహకరించారు. లోకేష్ కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాడేపల్లిలోని పలు అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఈరోజు ప్రధానంగా ఉదయం సమయంలో నారా లోకేష్ రెగ్యులర్ గా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్ గా పోలీసులు కూడా అన్ని ప్రాంతాల్లో చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నారా లోకేష్ తాడేపల్లి మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ ని కూడా ఆపడం జరిగింది. ఆయన్ని జనరల్ చెకింగ్ లో భాగంగా పోలీసులు అయితే చెక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా చూస్తే మాత్రం పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో క్లియర్ గా స్థాయి ఏదైనప్పటికీ కూడా, ఎంత పెద్ద స్థాయి నేత అయినప్పటికీ కూడా కంపల్సరీగా రెగ్యులర్ గా చెకింగ్ అయితే చేస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నారా లోకేష్ కి సంబంధించినటువంటి అంశాల్లో చెకింగ్ చేయగా ఇటువంటి కోడ్ ఉల్లంఘనకు సంబంధించినటువంటి పరికరాలు కానీ లేకపోతే ఏది కూడా దొరకలేదు అనే విధంగా కూడా తాడేపల్లి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం ఈ చెకింగ్ కి సంబంధించినటువంటి వీడియోలు అయితే రిలీజ్ అయిన నేపథ్యంలో దానిపైన మాత్రం కొంత సంచలనంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా పోలీసులు అయితే రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే కార్యకర్తలు మాత్రం టీడీపీ ఓరియంటెడ్ గా కంపల్సరీగా ప్రతిరోజు చెకింగ్లు జరుగుతున్నాయి, కావాలని చెప్పి టీడీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా మాత్రం టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడైనా నగదు కానీ లేకుంటే ఇతరాత్ర ఏమైనా కానీ దొరికినట్టు సమాచారం ఉందా? ఎక్కడా కూడా పోలీసులకు సంబంధించినటువంటి చెకింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కోర్టు ఉల్లంఘనకు సంబంధించినటువంటి పరికరాలు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఎక్కడ చోటు చేసుకోలేదు అనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1-2 చోట్ల మాత్రం కొంత డబ్బులు దొరికినప్పటికీ వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలనే విధంగా కోరిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఈ డబ్బు దొరకడం కానీ లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారాలకు ఇచ్చేటటువంటి గిఫ్టులు కానీ ఇలాంటివి ఎక్కడా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఎక్కడ గుర్తించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకా ప్రతిరోజు చెకింగ్ అయితే ఉదయం సాయంత్రం సమయంలో మాత్రం రెగ్యులర్ గా చేస్తాం అనే విధంగా చెప్తున్నారు. లేకపోతే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా నియోజకవర్గాల వారిగా కూడా చెకింగ్ జరుగుతాయనే విధంగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్దగా నగదు కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఎక్కడా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇంకా కొద్ది రోజులు గడిచే కొద్దీ వీటికి సంబంధించినవి ఎక్కువగా పెరుగుతాయనే విధంగా మాత్రం నేతలు కానీ లేకపోతే పోలీసు వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత మేర డబ్బు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సాయి? ప్రస్తుతం ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 50,000కు సంబంధించినటువంటి మనీని అయితే క్యారీ చేయొచ్చు అనే విధంగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకు మించి మనీ కనుక ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీగా డాక్యుమెంట్స్ అంటే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కంపల్సరీగా మెయింటైన్ చేయాలనే విధంగా చెప్తున్నారు. ఒకవేళ విత్డ్రా చేసిన క్యాష్ అయినా కూడా ఎక్కడ విత్డ్రా చేశారు అనే దానికి సంబంధించి వివరాలు అయితే చెప్పాలనే విధంగా కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు గిఫ్ట్ బాక్సులు అంటే వందల సంఖ్యలో గిఫ్ట్ బాక్సులు తీసుకెళ్తాం కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు కనుక లేకపోతే వాటిని కూడా సీజ్ చేస్తాం అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా ఫంక్షన్లకి వాటికి వెళ్ళినా కూడా బిల్లులు అయితే క్యారీ చేయాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు వేసుకొని గిఫ్ట్ బాక్సులు కనుక తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళని కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద మాత్రం వారిపైన కేసులు పెడతామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.